250 కోట్ల రూపాయల కోసం మీరు కక్కుర్తిపడి కల్తీ వ్యవహారం చేయలేదు. మీరు మత విశ్వాసాన్ని నాశనం చేసి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఒక మత ప్రయోజనాల కోసమే మీరు ఇన్ని దుర్మార్గాలు చేశారు, ఇంత ఘోరం చేశారు, ఇంత మహాపాపం చేశారు. ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు, నూకలు తిన్న చరిత్ర లేదు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు ఒప్పుకొని ఆ దేవదేవుడి కాళ్ళ మీద పడితే మీ పాపాల చిట్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దేవుడి కాళ్ళ మీద పడండి, హిందూ సమాజాన్ని క్షమించమని కోరండి. కొంతలో కొంతైనా పాపాలని చేసిన దుర్మార్గాలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సుబ్బారెడ్డి గారు, మీ నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఇవాళకి బొంకుతూనే ఉన్నారు. కానీ మీలో ఎంతో కొంత భయం స్పష్టం కనపడతా ఉంది. ఆ దేవదేవుడి ఉప్పు తిన్న విశ్వాసం కొంత మీలో కనపడతా ఉంది. అందుకే కల్తీ జరిగిందని స్పష్టంగా ఒప్పుకుంటున్నారు. మీరు చేసిన ఘోరాలు, పాపాలు, దుర్మార్గాలు చిన్నవి కావు. సుబ్బారెడ్డి గారు, వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాలను అడ్డం పెట్టుకుని మీరు సాగిస్తున్న దుర్మార్గాలు, దారుణాలు కొనసాగనిచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇంకా మిమ్మల్ని హిందూ సమాజం నమ్మే పరిస్థితి ఉందనుకుంటున్నారేమో. ఏ కోసానా లేదు. మీరు విధిల్చే చిల్లర కోసం కొంతమంది దుర్మార్గులు, కొంతమంది సన్నాసులు, వెధవులు వంత పాడుతున్నారేమో. యావత్ హిందూ సమాజం ఇవాళ మీకు వ్యతిరేకంగానే ఉంది. వాళ్ళ మనోభావాలు తాడుకున్న మీ మీద కోపంతో రగిలిపోతున్నారు. అది దృష్టిలో పెట్టుకుని గమనించి జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడండి.